వెల్కమ్ బ్యాక్ టు కలంకారీ నెస్ట్. ఏంటి మండువలోకిలని చూస్తున్నారా అండి? అవునండి, మనం పెట్టే ఈ ఆమ్లా గ్రీన్ టీకి ఆ మాత్రం గ్రీనరీ బ్యాక్గ్రౌండ్లో ఉండాలి కదా. సో ఇలా ట్రై చేశాను, ఎలా ఉంది మరి. సో ఇప్పుడు ఆమ్లస్, ఇప్పుడు మనకి ప్రజెంట్ సీజన్ కూడా ఆమ్లసే కదండి. చాలామంది పచ్చళ్ళు పడుతూ ఉంటారు, అలానే ఇప్పుడు విసిరి దీపాలు కూడా పెడుతూ ఉంటారు కదా. నేను కూడా పెడతానండి విసిరి దీపం, కానీ నేను అది పడేనండి. నేను రీయూజ్ చేస్తాను వాటిని, చక్కగా క్లీన్ చేసేసుకొని రసంకి అట్లాగా నేనైతే యూజ్ చేస్తాను, బాగుంటుంది కదా. సో ఇప్పుడైతే ఆమ్లెట్స్ తీసేసుకోండి. చక్కగా ఒక స్టవ్ మీద పాట్లో వాటర్ పోసేసి మంచిగా బాయిల్ చేసేసేయండి. ఫస్ట్ వాటర్ కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. సో మీకు ఐడియా ఉంటుంది కదా, గ్రీన్ టీ పౌడరు మీకు నచ్చిన బ్రాండ్, అంటే అవి ఆన్లైన్ స్టోర్స్లో కానీ లేదు అని అంటే సూపర్ మార్కెట్స్లో కానీ దొరికేస్తున్నాయి కదా, తెచ్చేసుకోండి. చక్కగా ఆ పౌడర్ యాడ్ చేసేసేయండి. అంటే కొంచెం వాటర్ బాయిల్ అయినాకే యాడ్ చేయండి, చూసుకోండి, ఎందుకంటే రసం కూడా మంచిగా దిగుతుంది మనం పౌడర్ వేసిన తర్వాత. సో ఈ గ్రీన్ టీ పౌడర్ ఏదైతే వేస్తారో ఆ తర్వాత ఒక్క 5 మినిట్స్ అది కూడా కొంచెం మరగనివ్వండి. ఆ తర్వాత మీకు తెలుసు కదా ఎన్ని గ్లాసెస్కి క్వాంటిటీ పెట్టారని చెప్పేసి దాన్ని బట్టి 2 నుంచి ఎన్ని కావాలో చూసుకొని యాడ్ చేసేసుకోండి ఆమ్లెట్స్. చాలా బాగుంటుందండి. ఇట్లా కొంచెం మరిగినాక యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా వేరేగా ఉంటుందన్నమాట. ఆమ్లెట్స్ వేసినా కూడా ఒక 10 మినిట్స్, 10 టు ఒక 15 మినిట్స్ అట్లాగా మరిగించండి. మరిగించిన తర్వాత చక్కగా ఫిల్టర్ చేసేసేయండి. ఫిల్టర్ చేసేసి మంచిగా కప్లో సర్వ్ చేసేసుకోండి. సర్వ్ చేసుకొని మీకు నచ్చిన ప్లేస్ మీ ఇంట్లో, బాల్కనీ అవ్వచ్చు, టెర్రస్ అవ్వచ్చు, గార్డెన్ ఏరియా అవ్వచ్చు, ఎక్కడైనా సరే అక్కడ ఉండి ఈ టీ తాగండి, బాగుంటుంది. ఆ ఫీలే వేరుగా ఉంటుందండి, నిజం. సో ఒక వగరు గ్రీను, ఒక చేదు గ్రీను మిక్స్ అయితే అసలు ఆ టేస్ట్ ఉంటుంది చూసారు, చెప్పేస్తారు. మరి నేను చెప్తానండి, చూసారు కదా. మీరు పెట్టుకొని మీరు తాగి నాకు చెప్పాలి ఎలా ఉంది టేస్ట్ అని చెప్పేసి. నేను చెప్తాను కదా. సరే, ఈ గ్రీన్ టీ గురించి నాకు ఒక పర్సనల్ ముచ్చట ఉందండి. సీక్రెట్, ఎవరికి చెప్పకండి, చాలా సీక్రెట్ అది. యాక్చువల్లీ ఫస్ట్లో అయితే నేను గ్రీన్ టీ స్టైల్ కోసం తాగేదానండి. స్టైల్ అంటే అంటారు కదా, ఏదో బిల్డప్ ఫ్యాషన్ అని చెప్పేసి. సో అలా తాగేదాన్ని. అసలు ఫస్ట్ సిప్పేసి వామ్మో అనుకునేదాన్ని, ఇంత కష్టంగా ఉందిరా నాయన అని చెప్పేసి. బట్ కానీ అండి, అది నా హెల్త్ విషయంలో మాత్రం చాలా మార్పులు తీసుకొచ్చిందండి. నేను అబ్జర్వ్ చేశాను, గ్రీన్ టీ తాగినప్పటికీ తాగినప్పుడు కూడా బాడీ ఎలా ఉంది ఏంటనేది నాకు అబ్జర్వేషను, నాకు అది అర్థమైంది. సో అప్పటి నుంచి నేనైతే వదలనండి గ్రీన్ టీని. సో మీరు కూడా ట్రై చేయండి. తాగగా తాగగా చేదు కూడా తీయగా అవుతుందంటారు చూసారా. సో ఇది ఖచ్చితంగా అవుతుందండి, ఆ మార్పు తీసుకొచ్చేస్తుంది మీలో. అలానే గ్రీన్ టీ తాగడం ఒకటే కాదండోయ్, మీరు మొక్కల్ని కూడా పెంచండి. అస్సలు ఆ ఫీలే వేరు, తెలుసా. మీ చేతితో మీరు పెంచిన మొక్కలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి వచ్చే ఈ ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ, అసలు ఫ్రూట్స్ అయితేనండి అవి మీరు తింటుంటే వచ్చే ఆనందం చూసారా, అమృతంతో అయితే వచ్చే ఆరోగ్యంతో సమానం అది. సో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి మొక్కలు పెంచాలంటే అది. సో ఇదండి మరి ఈరోజు వీడియో. ఈ గ్రీన్ టీ గురించి, ఈ గ్రీనరీ గురించి, ఈ చేదు గురించి, ఈ వగరు గురించి అన్నీ వినేశారు కదా. సో మీరు కూడా ట్రై చేసేయండి. నేను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు సెలవా మరి.